ఆ సినిమాకి తగ్గట్టుగా ఏదైతే భరతనాట్యానికి సంబంధించిన అందెల రావమిది అని పెట్టారు. సో, సౌండ్స్ గుడ్. అంటే చూడగానే ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్. ఆయన ఆశీర్వాదం, విశ్వనాథ్ గారి ఆశీర్వాదం. అదే అన్న, నా పేరు వినంగానే మంచిగా అనిపిస్తుంది. అంటే సినిమా డెఫినెట్గా బాగుంటుంది. ఒక డాన్స్కి సంబంధించింది. ఆఫ్కోర్స్ టీజర్ చూసాం కాబట్టి టీజర్లోనే అర్థమవుతుంది. ఒక గురువుకి ఇచ్చిన మాట కోసము డాన్స్ని కంటిన్యూ చేస్తూ ఎన్ని కష్టాలైనా కూడా దాన్ని చేసుకుంటూ అనుకున్న సాధించుకుంటూ వస్తున్నారు అనేది టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఓవరాల్గా సినిమా త్రూ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను చూడండి, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషనల్ వ్యూయింగ్. ఓకే. పీపుల్ వీఆర్ టీచింగ్ పీపుల్ globally that there is such a dance form which is a very old dance form and people are very passionate about this dance form and it is very beautiful to watch అనేది మనం చూపించాలి. యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. వాళ్ళకేం తెలుసు భరతనాట్యం ఇండియా అంటే బాలీవుడ్ అనుకుంటారు. ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంటే భాంగ్డా, బికాస్ కెనడా ఇస్ బిగ్ ఇన్ భాంగ్డా, దేర్ ఇస్ a lot of Punjabis కదా. సో ఈ భాంగ్డా వార్సిటీ గ్రూప్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ వాట్ అబౌట్ దిస్ విచ్ ఈజ్ అ 2000-year-old ట్రెడిషన్? అక్కడ టైక్వాండోకి పంపించేస్తున్నారు, ఆఫ్టర్ కేర్ కి వ్యాన్ వచ్చేస్తుంది, పికప్ చేసేస్తుంది, కరాటే టైక్వాండో చేసేస్తున్నారు. అలాగే చైనీస్ హ్యావ్ సెట్ ఎవ్రీవేర్. అలాగే ఇండియన్స్ కూడా దాన్ని పట్టుకుని ఉంచుకోవాలి. సి, you can westernize yourself. I have westernized myself. I speak, I do all that. కట్టు బొట్టు అది ఒక ఎత్తు. నీ ఫోకస్, నీ వాల్యూస్, నీ ఆలోచన అదంతా ఒక ఎత్తు. సో అది ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. అండ్ యూ కీప్ ద ట్రెడిషన్ ఇంటాక్ట్. యూ డోంట్ మెస్ విత్ ఇట్, దెన్ ద బ్యూటీ ఈస్ లాస్ట్. రైట్. సో అలాగా ఎడ్యుకేషనల్ వ్యూయింగ్, విమెన్ ఎంపవర్మెంట్, కల్చరల్లీ అప్రోప్రియేట్. అంటే వాళ్ళకి తెలిసి వస్తుంది. అంటే మనకి ఇండియాలో సరే సరే అండి, అందరికీ తెలుసు. మనం గ్లోబల్గా చూస్తున్నాం కదా, ఓహో ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా అనేది వాళ్ళకి కనువిప్పు అన్నమాట. అలా చూసినప్పుడు దే ఆర్, ఇప్పుడు చాలా ఇండియన్స్ పెరుగుతున్నాం కాబట్టి, ఇప్పుడు టెక్సస్ లేకపోతే మా దగ్గర అక్కడక్కడ కొంచెం ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఉంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి అరంగేట్రం ఇస్ అ బిగ్ థింగ్, లైక్ 2-3 గంటలు డాన్సు. నోబడీ డస్ దట్. నో బ్యాలే పర్సన్ ఈస్ డూయింగ్ అ 2-hour performance solo. హూ ఈస్ డూయింగ్ 2 or 3-hour performance? అరంగేట్రంలో, రంగప్రవేశంలో, రంగమంచ్ ప్రవేశంలో మనం చేస్తున్నాం. మనకి దే హ్యావ్ గివెన్ దట్. అండ్ ద బ్యూటీ అబౌట్ అవర్ డాన్స్, షీ ఈస్ mid-30s. షీ ఈస్ స్టిల్ ట్రయింగ్ టు అచీవ్ అ గోల్ ఆఫ్ మాస్టరింగ్ 5 dance forms. 3 చేసింది, 2 చెయ్యాలని కోరిక, ఇంటర్నేషనల్ స్టేజ్ మీద చెయ్యాలి 5 అని కోరిక, వాళ్ళ గురువుకి ప్రమాణం చేసింది. సో it is a beautiful dance form. You can dance all your life. You can dance till the day you die if you take care of yourself. It's not like ballet, tab, you're done. You're done by 30. You're nothing after 30. Right. నువ్వేదో చదువుకోవడమో, రాసుకోవడమో, ఇన్స్ట్రక్టర్గా చేయడమో అంతే. వైజయంతిమాల గారు చేశారండి 90 ఏళ్లకి, వర్ణం చేసింది ఆవిడ. I really want to tell the people that so much beauty. I have to tell because I am a dance educator. Right. I have to promote this. So this is also part of the idea. So many things coming together. ఎంత నేను ఇది చూపించగలుగుతున్నాను అనేది తెలీదు. నాది ఒకంతు ప్రయత్నం అంతే. నేను చేశానా, ఏదో చేశాను, నా డాన్స్ కమ్యూనిటీకి చేశాను, నా డాన్స్ కోసం చేశాను. God knows. అంతే కదా, అంతే. సో మీరు చెప్పాలనుకున్నది మాత్రం చెప్పదలుచుకున్నాను. అట్ ద సేమ్ టైం డాన్స్ ఓరియంటెడ్ అంటే కాదండి, ఇట్స్ అ డ్రామా. ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పా కదా, ఇన్స్పిరేషనల్ స్టోరీ అన్నమాట. సో అక్కడ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా, షీఈ్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్, a single mother, African American woman. So there are different things that you are seeing because akkada untunnam kabatti akkada paristhitulu. Okay.
వెళ్ళాలి, షీఈ్ అ నర్స్ అండ్ షీ హ్యాస్ అ కిడ్, షీఈ్ అ సింగిల్ మదర్, సంబడి హ్యాస్ టు టేక్ కేర్ and nobody makes you take care without giving you some money. This lady has just generally come. Trust చేయడం కూడా చాలా డిఫికల్ట్, చెయ్యరు. A beautiful friendship that transcends borders, transcends countries. అంటే హ్యూమానిటీ ఈజ్ యూనివర్సల్. అంతే కదా, మనిషివి కాబట్టే నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యగలవు. మనిషి కాకపోతే నువ్వు చేయలేవు కదా. జంతువు వెళ్ళి ఇంకేమైనా ఎవరికన్నా ఏమైనా చేయగలదా? చేయలేదే. అయినా చేస్తున్నాయి పాపం అవి. సో మనిషి అన్నవాడు ఉత్తమమైన జన్మ మనకి వచ్చింది. దానికి మనం ఏదో అంటే ఆల్ దిస్ హస్ కమ్ ఫ్రమ్ మై ఫాదర్ అండి. బాగా నూరిపోసేవాడు. అంటే మా మేనత్తస్ హస్బెండ్ కాదు, రాజారావు గారు, ఆయన చాలా పాపం చాలా ఎంకరేజింగ్. బట్ మై ఫాదర్ ఆల్వేస్ ఇన్స్టిగేటెడ్ అ థాట్, స్పోక్ టు మీ ఫర్ అవర్స్. ఆయన రోలే తనికెళ్ళ బర్ని గారు అనమాట మూవీలో. మీరు ఆ ట్రైలర్ లో చూస్తారు కదా, బుక్స్ ఇచ్చి పంపిస్తారు. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. మా నాన్నగారు నేను పెళ్ళయి వెళ్ళినప్పుడు నోరి నరసింహ శాస్త్రి గారి కవిద్వయం ఇచ్చి పంపించారు నాకు. ఆయన వెరీ పర్టిక్యులర్ అబౌట్ లాంగ్వేజెస్, వెరీ అప్డేటెడ్. ఆయన అయితే ఎన్సైక్లోపీడియా అండి. అప్పటికే గూగుల్ కూడా లేదు మా చిన్నప్పుడు. ఆయన ఏం అడిగినా చెప్పేవాడు. కాగితం కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఒరేషియస్ రీడర్ అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ వెన్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఇది, ఇట్స్ ఆల్ ఇన్ మీ. నా ఈ క్యారెక్టరు తనికెళ్ళ బర్ని గారే కావాలని కూర్చున్నా. సో హరీష్ శంకర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఆయనే లైక్ ఐ డోంట్ నో హౌ టు అప్రోచ్, నాకు ఆయనే కావాలి. ఆయన బిజీ అమ్మా, ఇంకెవరన్నా ఏమిటి అని కాదు, నాకు ఆయనే కావాలి. సో అంటే యూ హ్యావ్ దట్ వైబ్ కదా. మా ఫాదర్ లాగా ఒడ్డు పొడుగు అలాగే ఉంటారు భరణి గారు. అండ్ హీ ఈస్ వెరీ నాలెడ్జబుల్ అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఐ లవ్ దట్ అబౌట్ హిమ్. సాహిత్య పరంగా, డ్రామా పరంగా, లాంగ్వేజ్ పరంగా, యాక్టింగ్ లో all check marks, right? So I wanted to act with him as a daughter.